కొద్దిగా స్టోరీ రొటీన్ అంటారు కొంతమంది, అంటే అంత ఇప్పుడు కొత్తగా ఏం రాస్తారన్న, కొత్తగా రాస్తే చూడరు. నేను ఒక్కడే రాశారు చేశారు, ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. మరి కొత్తగా తీస్తే చేయరు. మరి అందరు కమర్షియల్ సినిమా అన్నప్పుడు కమర్షియల్ సినిమానే ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ సినిమాలు కాదు ఇవి. ఫస్ట్ హాఫ్ శ్రీలీల మహేష్ కొద్దిగా ఎక్కువైంది, లవ్ సీన్స్ అది అంత వర్కౌట్ కాలేదంటారు. ఫస్ట్ హాఫ్ వర్కౌట్ కాలే అంటే అది చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇంకా లవ్ సీన్స్ అంటే రొమాన్స్ కిస్సులు హగ్గులు ఉంటేనే లవ్ అంటే అది తప్పు అన్న. తన న్యాయం చేసిండు. మనం అనుకుంటాం కానీ అన్ని పాటలు బాగున్నాయి. మనం కుర్చీ మడత పెట్టే సాంగ్, ఇంకొకటి 2 minutes మధ్యలో సాంగ్ ఉంటుంది మామయ్య, ఆ సాంగ్ చాలా బాగుంది. కామెడీ పరంగా ఏమన్నా బాగుందా? ఓకేనా? వెన్నెల కిషోర్ మహేష్ బాబు గారు ఉన్న ప్రతి సీన్ మనం అందరం ఎంజాయ్ చేస్తాము. వాళ్ళిద్దరి మధ్యలో లాగ్ అంటే ఇంట్రడక్ట్ చేస్తుంటారు కదా అన్ని క్యారెక్టర్లు, మీకు అట్లా లేట్ అనిపిస్తుంది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. త్రివిక్రమ్ అంటేనే చాలా క్యారెక్టర్లు దింపుతారు ఆయన. సో దాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఈ లాగ్ అవుతుంది అది అని. క్యారెక్టర్స్ అన్ని అడాప్ట్ చేసుకునే టైంకే టైం పడుతుంది. అందుకే సెకండ్ హాఫ్ మనకు నచ్చుతుంది అంతే. ఉంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ కానీ చింపేశారు మూవీని. క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్, మొత్తం తిరిగేసి టర్న్, చాలా బిగ్ టర్న్ ఉండే మూవీ, కానీ చాలా బాగుంది మూవీ. ఓకే, జై బాబు. మహేష్ బాబు ఫ్యానా? నేను చాలా పెద్ద మహేష్ బాబు ఫ్యాన్. అవునా? ఒక స్టెప్ మహేష్ బాబు కోసం అని ఒక స్టెప్ వేయండి. నేను కొంచెం కష్టం. అట్లే లేదు, మహేష్ బాబు ఫ్యాన్ ఇప్పుడు తగ్గేది. మీరు చెప్పండి ఏ స్టెప్ కావాలి? కుర్చీ మడత పెట్టి ఎట్లా చేసిండు మహేష్ అన్న? చేయండి, కమాన్ 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 కమాన్. మహేష్ బాబు స్టెప్ అంటే ఒక స్టెప్ కమాన్. కుర్చీ మడత వేరే ఈ డాన్సర్ చేస్తాడు. డాన్సర్ మహేష్ బాబు స్టెప్ వీడు చేస్తాడు డాన్స్. కంప్లీట్ డిఫరెంట్, బట్ బాగుంది. సినిమా అయితే బాగుంది. ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. పండక్కి ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏంటి హీరోయిన్స్ ఇద్దరు ఉన్నా, మెయిన్ శ్రీలీల పెట్టారు అంతే. అది త్రివిక్రమ్ గారు అడగండి, నన్ను కాదు. అది త్రివిక్రమ్ గారు నన్ను అడగండి. తల్లికి కొడుక్కి సంబంధించిన ఎమోషనల్ని త్రివిక్రమ్ గారు చాలా బాగా చూపించారు. ఇప్పటి వరకు నేనైతే అలాంటి అజ్ఞాతవాసి ఇవన్నీ కాదండి, అవన్నీ వద్దండి. కానీ త్రివిక్రమ్ గారు అల్టిమేట్ అంతే, ఈ విషయంలో మాత్రం సూపర్ అంతే, చాలా బాగా చేశారు. స్టోరీ లాస్ట్లో 30 minutes బాగుందన్న. అది అసలు అయితే 1 hour 35 minutes సినిమా. అసలు సినిమా స్టోరీ లేదు, డిసప్పాయింట్మెంట్. సూపర్ చేశాడు మహేష్ బాబు, సూపర్ చేశాడు. డాన్స్ కూడా ఎరగదీశాడు ఈ మూవీ. సంక్రాంతి విన్నర్, మరి నెక్స్ట్ మూవీస్ తెలియదు కానీ ఇప్పుడు ఈ మూవీ అయితే సూపర్ బాగుంది. డాన్స్ సూపర్ బాగా చేశాడు డాన్స్. రైటింగ్స్ బాగున్నాయండి సార్ త్రివిక్రమ్ది. అవి స్టోరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బేసిక్గా. అంటే ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్ కదా. సో బట్ సి మహేష్ బాబు అదర్ కొట్టేశాడు. ఓ సరికొత్త మహేష్ బాబు చూస్తారు. ఓకే, జై బాబు. సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏమి లేదన్న. ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు, అస్సలు లేదు. పాపం అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాన్ని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లా తీసి పడేసారు. లిప్సింక్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న. మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన వాళ్ళంతా పండుగ చేసారు సినిమా. అమ్మో చెప్పలేమన్నా, కానీ ఈ సినిమాకి అయితే ఏదో ఇంటర్న్షిప్ లా చేసిండు సినిమాలో కాకుండా. కన్విన్స్ అయ్యామండి, కంప్లీట్గా కన్విన్స్ అయ్యాం. కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో. లైక్ స్టోరీ పరంగా కాకుండా డీవియేట్ అయిపోయినట్టు, ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి. మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించారు, రొటీన్ సినిమా చూపించారు. మహేష్ బాబు గారి సినిమా చూసినట్టయితే అనిపించలేదు.
త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు. త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదండి. త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు. ఒక చెప్పాను కదా, త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి, తల్లి ప్రేమ అంటే ఏంటిది, తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్విన్స్ చేసి పడిస్తారండి అందరినీ సినిమాలు. సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి, అంటే జనాలు కారం, expect చేసినంత- ఒక ఊర మాస్ అలాంటి సినిమా అయితే కాదు. లేదండి, జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ, డీసెంట్ సో మూవీ. సంక్రాంతి అయితే బాబుది కాదు. సంక్రాంతి అంటే ఓకే అండి, గుడ్ కలెక్షన్స్ వస్తాయి, మిక్స్డ్ టాక్స్ వస్తాయి. చూసారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు. సో ప్రాబ్లం లేదు, మిక్స్డ్ టాక్స్ వస్తుంది. నేనైతే 2.5 రేటింగ్ ఇస్తానండి, హాఫ్. అంటే అది కూడా వన్ మ్యాన్ షో. ప్రభాస్ గారి సారీ మహేష్ బాబు గారి యాక్టింగ్, మహేష్ బాబు గారి యాక్టింగ్ వల్ల అయితే బాగుండేది. సారీ, థ్యాంక్ యూ. కారం ఇది గుంటూరు కారం కాదు, అమ్మగారింటికి దారేదనమాట. నిజంగా ఎవరు ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకొని రావద్దు అనమాట. చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు, నిజం చెప్తున్నాను. సో త్రివిక్రమ్ మహేష్ గారి సినిమాల్లో చాలా బెస్ట్ సినిమాలు, బెస్ట్ డైలాగ్స్ కూడా వచ్చినాయి, కానీ ఈ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ ఈ లెవెల్ ఆఫ్ స్టోరీ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎక్కడ నెగిటివ్ అనిపించింది అన్న మూవీలో? మెయిన్ అసలు స్టోరీ ఫ్లాట్. ఆ స్టోరీ ఇప్పుడు అన్నీ ఒకటే లెవెల్లో తీసుకుంటే, ఇప్పుడు అలా వైకుంఠపురము, అజ్ఞాతవాసి అన్నీ ఒకటే ఉంటాయి, పెద్ద కొత్త కంటెంట్ ఏం లేకుండా తీసుకొని వచ్చాను. మెయిన్ స్టోరీ మైనస్ అనమాట. సో సినిమా ఒక మహేష్ బాబు గారు లుక్స్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శ్రీలీల కోసం, ఈ ముగ్గురు కోసం అయితే చూడొచ్చు. అలాగే సినిమాలో పంచులు వస్తుంటాయి, థియేటర్ అంతా నవ్వుతూనే ఉంటారు. మళ్ళీ సడన్గా డల్ అయిపోతుంటుంది, మళ్ళీ కొంచెం లేస్తుంది, మళ్ళీ డల్ అవుతూ ఉంటుంది. సో చాలా చాలా కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఎలా ఉండాలన్నా, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఇంటర్వెల్ ఎలా ఉండాలి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. చిన్న డైలాగులతో ఇంటర్వెల్ ఇచ్చేస్తాడు. లాస్ట్లో ట్విస్ట్, పోకిరి లెవెల్లో ట్విస్ట్ వస్తుంది అనుకుంటే ఏదో తెలిసిన ట్విస్ట్ లాగా మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఈ మామూలుగా అలా వైకుంఠపురంలో పిల్లలు చేంజ్ అయినట్టు అలాంటి ట్విస్టే ఉంటుంది. ఫైనల్గా అయితే సినిమా అయితే వన్ టైం వాచబుల్ అన్న. తమన్ సౌండ్స్, బీజిఎం, తమన్ బీజిఎమ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. శ్రీలీల ఓన్లీ డ్యాన్స్ కోసం పెట్టుకున్నట్టున్నారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కానీ వాళ్ళకి అంత స్కోప్ లేదు. అంటే రెండో హీరోయిన్ అసలు లేదు, ఉందా లేదో కూడా తెలియదు, అట్లా ఉంటది. మదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఉంది, అది కూడా పెద్దగా వర్కౌట్ అవుతుంది, పేలవంగా ఉంటుంది. మా ఓవరాల్గా అయితే 5 కు 2.5. ఓకే అన్న, థ్యాంక్ యూ. బాగానే ఇచ్చిన అన్న. ఇంపాక్ట్గా నాకు పడలా, అంటే ఫ్యాన్స్ పరంగా కాదండి, జనరల్ ఆడియన్గా నాకైతే ఆ ఇంపాక్ట్ పడింది. మేము మొత్తం అంతా ఫ్యామిలీ అంతా చూసాము, చాలా బాగా కనెక్ట్ అయింది. అది అంటే ఇంకా కొంచెం రేపొద్దున బీసీ సెంటర్కి వెళ్తే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని నా ఫీలింగ్, నాకు అనిపించింది. ఏదండి ఆ సాంగ్ నుంచే స్టార్ట్ అవుతుంది సినిమా, ద టెంపో అంతా కూడా. ఏదైతే మాస్ సాంగ్ ఉందో సెకండ్ హాఫ్లో, ఆ మాస్ సాంగ్ నుంచి ఒక ఇంచుమించుగా ½ an hour అండి, ఇంకా అసలు మనం తట్టుకోలేం. ఎవరండి కుర్చీ ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది? మంచి సినిమా. కొంతమంది బాలే అంటున్నారు కదా. అంటే అది ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఇది చెప్పింది కూడా చాలా మంది నచ్చకపోవచ్చు. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో చూడండి. త్రివిక్రమ్ గారి స్పెషల్ గా సీన్స్ ఉంటాయి, ఏదండి త్రివిక్రమ్ గారు అంటే స్పెషల్ గా ఉంటాయి. సినిమాయే త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ మొత్తం. ఏదండి ఆ అమ్మాయికి చాలా ఉందండి. ఫస్ట్ హాఫ్లో కూడా చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మాయి డ్యాన్స్ అయితే ఇంక అసలు మైండ్ బ్లోయింగ్. ఇంక అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటానికి మనకు అసలు సరిపోదు, రైట్స్ లేవు. ఆ అమ్మాయి పీక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్ లో ఉంది. సినిమా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. మహేష్ అదే చెప్తున్నా కదా, మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎనర్జీగా ఉంది, మంచి డాన్స్ వేశారు. అట్లానే అనిపించింది నాకు కూడా. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంక్రాంతికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సంక్రాంతికి రాకుండా ఉంటే సరిపోయింది. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి చెప్పట్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది చాలా వరకు. హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనికి అసలు పోటీ లేదు. గురూజీ మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది
ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు, నెక్స్ట్ అల్లు అర్జున్తో ఉందనుకుంటు కదా. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫోన్ చేసి ఉంటాడు టాక్ని బట్టి. అది తమ్మన్ మ్యూజిక్ కూడా అరవింద్ సమేతలో పెన్మిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ కూడా నాకేం అంత అనిపించలేదు. అదే గుంటూరు కారంలో టైటిల్లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. ఆ ఘాటు నాకు సినిమాలో కనపడలేదు. గురించి మార్పు